నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణాన్ని కొనసాగించిన వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. వారి తరపున తర్వాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం. అది రామారావు గారితో నేను చేసిన సినిమా తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం, చిన్న బిట్టు చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ మీ ఇద్దరు కొడుతూ అక్కడి నుంచి దూకాలి, 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకేశాను, ఆయన ఆగిపోయా, బ్రదర్ ఏమది అని, ఏంటి సార్ అన్న, అలా దూకేస్తే అట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు, మా ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను, నాకు ఎవరు చెప్పలేదండి. దూకిస్తేనాను 3 అడుగులే కదా అని దూకానన్నాను. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం, అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకూడదు జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళని నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు కరెక్టే, కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కుర్రతనంలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి జంప్ చేసి తన్నాను. సరిగ్గా ల్యాండ్ అయ్యారు కిందకి, కాలు మడతపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలే నేను. ఆ తర్వాత లండన్ వెళ్ళాం, లివర్పూల్, అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు, దానికి ఆపరేషన్ జరిగింది. సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు. అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి, మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళందరి యొక్క బాగోగులు దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు, అది వాళ్ళ గొప్పతనం. బ్రదర్, మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఎనుప ముక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనం కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ దంతో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెచ్చుకుంటే విన్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ, అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామా ఇలా ఉంటే అనుకుని నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో. ఇక నాగేశ్వరరావు గారితో కూడా చేసినప్పుడు మెకానిక్ అల్లుడు, ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చొని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది. ఆయన అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు. ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం. అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనబడితే ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. అప్పుడు ఆయన తీసుకున్నా నేను పక్కన కూర్చుని ఆయనతో కబుర్లు చెప్తుండేవాడిని. ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాటలన్నీ కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అట్లాగా ఆయన ఎంత ఈజీగా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు. ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి. ఆయన మంచి అందగాడు, ఆజానుబాహుడు, మంచి ముఖవర్చస్సు ఉన్నవాడు. అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది. అది ఒకసారి ఆయనతో కలిసి నేను 14 సినిమాల దాకా చేసాను, చిన్న చిన్న బిట్లు. ఆ టైంలో నన్ను నిలదొక్కుకోవడానికి, నన్ను పెపప్ చేసుకోవడానికి, నన్ను సమాయత్తం చేసుకోవడానికి, నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని, ఆయన ఆజానుభావుడు, నేను ఇంతే, కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని. అది ఒక స్టైల్ అయిపోయింది, ఒక ఇదే. అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండే, కొంచెం ఇలా దాన్ని కాదు అనిపించుకోవచ్చుగా ఇలా పైకి లేపేవాడిని. అది నాగేశ్వరరావు స్టైల్ అయింది. అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్, ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు, కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం. అది నాకు అక్కడే నాగేశ్వరరావు నేను తెలుసుకున్నాను. ఇట్లా ఎన్నో
ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది, నాది కొంచెం పిల్లగా ఉంటుంది. దానికి తక్కువగా అంటానుకో ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని. జనాలకు బ్రహ్మాండంగా ఉండేది. అని అట్లాగా ఆయన నుంచి బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు. నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి, బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి, మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు. అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనతను గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత, అది అత్యంత అవసరం. దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ. అలాగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను.